ఓవైపు సిట్ మరోవైపు ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతం చేశారు. నిందితుల కస్టడీ కోసం ఎక్సైజ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నకిలీ లింకులపై ఆరా తీస్తున్నారు. కలిపి చెప్పు బాటిల్ అన్ని దాంట్లో పెట్టండి. ఓవైపు సిట్ మరోవైపు ఎక్సైజ్ శాఖ నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతం చేశారు. నిందితుల కస్టడీ కోసం ఎక్సైజ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నకిలీ లింకులపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీపిగా ఏపీలో కలకలం రేపినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక షిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 2 రోజుల క్రితం ఏర్పాటైనటువంటి షిఫ్ట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే 23 మంది నిందితులను ఈ కేసుకు సంబంధించి పోలీసులు గుర్తించడం, వీరిలో చాలా వరకు అరెస్టులు కూడా A1 జనార్దన్ రావుతో పాటు చాలా వరకు అరెస్టులు కూడా చేయడం జరిగింది. నిన్ననే 22వ నిందితులను కూడా అన్నమయ్య జిల్లాలో అరెస్టు చేయడం జరిగింది. ఇలా మొత్తం ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు కూడా ఏపీ ప్రభుత్వం సాక్షాత్ ముఖ్యమంత్రి ఈ కేసుని పర్సనల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అరెస్టుల్లో అత్యంత కీలకమైన వ్యక్తి అయినటువంటి జనార్దన్ రావుని 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతని నుంచి ఫోన్ రికవరీ చేయడం కోణంలో కూడా ఇప్పుడు సిట్ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే అతని ఫోన్ ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. కొత్త సిమ్ తీసుకుని ఆ సిమ్ ద్వారా అతని కాల్ డేటా మొత్తం వెలికి తీసేందుకు కూడా సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది ఎలా ఉంటే మరోవైపు ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి A1తో పాటు మరికొందరు నిందితులు కూడా విజయవాడ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే బెయిల్ కి సంబంధించి విచారణ కూడా ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఎలా ఉంటే సిట్ అధికారులు అట్లాగే దీనికి సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా తనని పోలీస్ కస్టడీకి తమ కస్టడీకి ఇవ్వాలని కూడా దీనికి సంబంధించి పిటిషన్ వేయనున్నారు. అయితే ఈ పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా అతను కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేసి జనార్దన్ రావు కనుక అధికారుల కస్టడీకి సిట్ కస్టడీకి కనుక ఇస్తే మాత్రం మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు ఇది రాజకీయంగా కూడా పెనుదుమారం రేపుతుందని కూడా చెప్పొచ్చు. నిన్న మనం చూసినట్లయితే మరో వీడియోని ఇతను A1 నిందితుడు జనార్దన్ రావు మరో సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ సెల్ఫీ వీడియో అనేది అరెస్ట్ కి ముందు జరిగిందా లేదనుకుంటే ఇది ఎప్పుడు జరిగిందా కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సెల్ఫీ వీడియోలో దాదాపుగా వైసీపీ నేతల గురించి కూడా అతను చాలా సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తేనే తను నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి నకిలీ మద్యం అనేది అదే విషయాన్ని అతను చెప్తేనే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే దీనికి సంబంధించి కూడా జోగి రమేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నిన్ననే జరిగింది. ఈ కోణంలో కూడా సెల్ఫీ వీడియోని దృష్టిలో పెట్టుకొని కూడా సిట్ అధికారులు ఈ కేసు విచారణను వేగవంతం చేస్తా ఉన్నారు. ఒకవేళ కనుక సిట్ అధికారులకి సెల్ఫీ వీడియో ద్వారా కనుక ఏమైనా జోగి రమేష్ పాత్ర కానీ అట్లాగే ఇతర వైసీపీ నేతల ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ కేసులో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అనేది ఉంటుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సిట్ అధికారులు ఇప్పటికే ఒక టీమ్ గా ఏర్పడి 15 రోజులకు ఒకసారి కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం అట్లాగే సీఎం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 15 రోజుల్లో అంటే పురోగతి ఈ 15 రోజుల్లో జరిగే పురోగతిపై కూడా నివేదిక ఇచ్చేందుకు సిట్ బృందం ప్రిపేర్ అయి ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు జరగనున్న విచారణ ఒకవైపు బెయిల్ పిటిషన్ కావచ్చు, మరోవైపు సిట్ అధికారులు వేసే పిటిషన్ కావచ్చు, రెండింటి మీద కూడా విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో దీనికి సంబంధించి సిట్ అధికారులు కనుక కస్టడీకి ఇస్తే నిందితుడైనటువంటి A1 జనార్దన్ రావుని మళ్ళా ఏ ప్రశ్నలతో అతన్ని విచారణ చేపడతారనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అట్లాగే జనార్దన్ రావు తరపు న్యాయవాదులు కూడా వేసినటువంటి పిటిషన్ పై కూడా విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఈ 23 మందితోనే కాకుండా మరికొందరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు
ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. అయితే జనార్దన్ రావు కాల్ డేటా వస్తాయి కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సులభతరంగా ఉండే అవకాశం లేదు. ఒకవేళ జనార్దన్ రావు కాల్ డేటా అతను సిమ్ అయినా, అంటే మొబైల్ రికవరీ చేయకపోయినా అతను సిమ్ అయినా, కొత్త సిమ్ తీసుకున్నైనా దానికి సంబంధించినటువంటి అతను గత 3-4 ఏళ్ళుగా ఎవరెవరితో కాంటాక్ట్స్ లో ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఈ కేసుకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ సేకరించే పనిలో సిట్ అధికారుల బృందం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు విజయవాడ న్యాయస్థానంలో వేసినటువంటి 2 పిటిషన్లకు సంబంధించి న్యాయమూర్తి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు జనార్దన్ రావు కీలక విషయాలు బయటపెట్టాడు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్టు అంగీకరించాడు జనార్దన్ రావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని తెలిపాడు జనార్దన్ రావు. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదే విధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్ని ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి జైల్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్ లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను పాలగ సిద్ధాన్ని అతను పట్టుకొని రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పి మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి. ఈ అంశంపై స్పందించిన జోగి రమేష్ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రమాణం చేస్తున్నానన్న జోగి రమేష్ తిరుమల సన్నిధిలో ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నకిలీ లిక్కర్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జోగి రమేష్. చంద్రబాబు నాయుడు స్టాండ్ కేసులో నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గానా ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు. అదనపు కట్నం కోసం భార్యపై వేధింపులకు పాల్పడ్డాడు ఏఆర్ కానిస్టేబుల్. ఖమ్మం జిల్లా మదిర బంజారా కాలనీకి చెందిన వనమా శ్రీకాంత్ ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. హన్మకొండకు చెందిన మౌనికతో 7 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా ఆమెను అదనపు కట్నం కోసం వేధించడానికి పాల్పడుతుండేవాడు. పలుమార్లు బంధువులు, పోలీసుల సమక్షంలో పంచాయతీ నిర్వహించిన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఒంటి నిండా కమిలిన గాయాలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. దీంతో వరకట్న వేధింపుల కింద శ్రీకాంత్, అతని తల్లి నాగమణిపై కేసు నమోదు చేసిన సిఐ చిట్టిబాబు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
కొండాపూర్లోని ప్యాడెల్ వేవ్ స్పోర్ట్స్ ఏరినాలో పికెట్ బాల్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్ న్యూస్ చైర్పర్సన్ లక్ష్మీరావు హాజరయ్యారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 2 రోజుల పాటు పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఫైనల్ ఫైట్ కు టాస్ వేయడంతో పాటు పికెల్ బాల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి అవార్డ్స్, ప్రైజ్ మనీ, ట్రోఫీలను అందించిన నిర్వాహకులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో విజయం కోసం శ్రమించాలని అన్నారు రాజ్ న్యూస్ చైర్పర్సన్ లక్ష్మీరావు గారు. కొండాపూర్లోని ప్యాడెల్ వేవ్ స్పోర్ట్స్ ఏరినాలో పికెల్ బాల్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్ న్యూస్ చైర్పర్సన్ లక్ష్మీరావు హాజరయ్యారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 2 రోజుల పాటు పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఫైనల్ ఫైట్ కు టాస్ వేయడంతో పాటు పికెల్ బాల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి అవార్డ్స్, ప్రైజ్ మనీ, ట్రోఫీలను అందించిన నిర్వాహకులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో విజయం కోసం శ్రమించాలని అన్నారు రాజ్ న్యూస్ చైర్పర్సన్ లక్ష్మీరావు. మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ని గెలిపిస్తారా, కాంగ్రెస్ ను గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో జనం క్వశ్చన్ చేస్తున్నారని కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఓవైసీ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టడం లేదు అంటూ కిషన్ రెడ్డిని అడుగుతారు. ఓవైసీ మీకు మంచి స్నేహితుడు కదా, అసదుద్దీన్ ఓవైసీ అడగాలన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్న రాజాసింగ్ మీ గౌరవం ప్రమాదంలో ఉందంటూ కిషన్ రెడ్డిని హెచ్చరించారు. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు మళ్లీ ముఖం ఎలా చూపెడతారని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గం డివిజన్ను వేలెత్తి చూపే అలవాటు కిషన్ రెడ్డికి ఉందన్నారు. ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంను చాలా మంది వేలెత్తి చూపుతున్నారు తెలుసా అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ దీపిక, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న వేళలో ఈ యొక్క కామెంట్స్ సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయినటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది. అయితే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ని గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్ని గెలిపిస్తారా అనేటటువంటి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా భారీ ఓట్లతో ఓడిపోతే గనక మీ మొహం కేంద్రం పెద్దలకు ఏ విధంగా చూపిస్తారు అనేటటువంటి కామెంట్స్ కూడా కిషన్ రెడ్డిని చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రధానంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం గమనిస్తే కనుక ఇప్పటి వరకు కూడా కిషన్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి రాజాసింగ్ ప్రత్యక్షంగా ఇవాళ టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతా ఉన్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి ప్రశ్నను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కిషన్ రెడ్డిని అడుగుతున్నటువంటి ప్రశ్నగా ఉంది. మరోవైపు ఏ పార్టీని గెలిపిస్తారు, అటు బీఆర్ఎస్ని గెలిపిస్తారా, ఇటు కాంగ్రెస్ని గెలిపిస్తారా, మరోవైపు ఎంఐఎం ఎందుకు అక్కడ అభ్యర్థిని నిలపలేదు అనేది మీ మంచి స్నేహితుడు అయినటువంటి ఓవైసీని అడగండి అనేటటువంటి సలహాను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఆయన విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు ఇప్పటికే అభ్యర్థులను
ఎంపిక చేసింది, ప్రకటన చేసింది. ఆ తర్వాత ప్రచారాన్ని కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముమ్మరం చేసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నేతలంతా, ఆయా పార్టీలకు చెందినటువంటి కీలక నేతలంతా అక్కడ మొబిలైజ్ అయి ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పటివరకు కూడా అభ్యర్థి ప్రకటనకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ అయోమయంలో మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేంద్ర మంత్రి, మరోవైపు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన్ను ఉద్దేశిస్తూ కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా గోషామహల్ నియోజకవర్గాన్ని, హైదరాబాద్ జిల్లాను పూర్తి స్థాయిలో సర్వనాశనం చేశారు, తనను బయటికి పంపించారు అనేటటువంటి కామెంట్స్ చేశారు. ఏదో ఒక రోజు పక్కగా మీరు కూడా బయటికి వెళ్ళే రోజు పక్కగా వస్తుంది అనేటటువంటి కామెంట్స్ కూడా, సంచలనమైనటువంటి కామెంట్స్ రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మీ గౌరవానికి సంబంధించింది. ఈ గౌరవాన్ని అంటే ఎన్ని ఓట్లతో ఓడిపోబోతా ఉన్నారు, ఆ భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు ఏ విధంగా మీ మొహం చూపిస్తారు అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇతర జిల్లాల్లో, పార్లమెంటు నియోజకవర్గాల్లో, ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో, డివిజన్లలో వేలెత్తి చూపేటటువంటి కిషన్ రెడ్డికి అలవాటు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి వేళలో ఆయన అందరు నేతలు కూడా కిషన్ రెడ్డిని వేలెత్తి చూపేటటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ అటు ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు అస్త్రాలుగా మారేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కాంగ్రెస్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో కూడా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఓవైసీని అభివర్ణించారు. అంతేకాకుండా ఆ ఎంఐఎం అభ్యర్థిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయించడం లేదు అనేది కూడా కిషన్ రెడ్డి నేరుగా ఓవైసీని అడగాలి అనేటటువంటి సలహాను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ప్రజలు ఎన్ని ఓట్లతో మీరు జూబ్లీహిల్స్లో ఓడిపోబోతా ఉన్నారు అనేది కూడా సూటి ప్రశ్న ప్రజలు మిమ్మల్ని సోషల్ మీడియా వేదికగా అడుగుతా ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఏ పార్టీని గెలిపిస్తారు మీరు ప్రధానంగా అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా ఆయన పార్టీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత పార్టీని వీడి వెళ్ళినప్పుడు కూడా పార్టీని ఏమాత్రం అగ్రనాయకులను టచ్ చేయకుండా కిషన్ రెడ్డి టార్గెట్గా ఈ యొక్క విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి రాజాసింగ్ మరింత ఆయన విమర్శలకు పదును పెట్టి ఈ యొక్క విమర్శలు చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా 3 ప్రధాన పార్టీలు తీసుకున్న వేళలో ఈ యొక్క కామెంట్స్ అగిరాజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీకి అత్యంత నష్టం చేకూర్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఓవైసీని కారణం చేస్తూ ఈ యొక్క ఎన్నికల్లోకి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో టీబీజేపీ ఉంది. అందులో భాగంగానే నిన్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అటు కాంగ్రెస్ అభ్యర్థి ఓవైసీ అభ్యర్థిని హస్తం పార్టీ గుర్తుపైన నిలబెట్టింది. ఎందుకు ఓవైసీ గతంలో పోటీ చేసి ఇప్పుడు పోటీ చేయడం లేదనేటటువంటి కామెంట్స్, విమర్శలు కూడా రామచంద్రరావు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చేటటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికకు సంబంధించి కిషన్ రెడ్డి అల్టిమేట్గా డిసిజన్ తీసుకుంటారు అనేది రాష్ట్ర నాయకత్వం చెప్తా ఉంది, రాష్ట్రంలోని ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రధాన అస్త్రంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం టార్గెట్ గా బీజేపీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు రాజాసింగ్ కిషన్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రత్యర్థులకు అస్త్రాలను అందించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజు. ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ కేంద్రంలోని మల్సూర్ తండాలో జరిగింది. అదే గ్రామానికి మైనర్ బాలికతో
ప్రేమ విఫలం కావడంతో మాలోతు మణికంఠ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 4 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో బాలికను ప్రేమించిన విషయం పెద్దలకు తెలియడంతో యువకుడిపై పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ విధించి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. తిరుమల చేరుకున్నారు సిఐడి డీజీ. పరకామణిలో అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు సిఐడికి అప్పగించారు. పరకామణిలో చోరీ చేసిన రవి అక్రమ ఆస్తులను టీటీడీకి రాసి లోక్ అదాలత్లో కేసు రాజీ కుదుర్చుకోవడంపై తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే గోవింద. తిరుమల చేరుకున్నారు సిఐడి డీజీ. పరకామణిలో అక్రమాలపై విచారణ జరుపుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు సిఐడికి అప్పగించారు. పరకామణిలో చోరీ చేసిన రవి అక్రమ ఆస్తులను టీటీడీకి రాసి లోక్ అదాలత్లో కేసు రాజీ కుదుర్చుకోవడంపై తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పరకామణిలో చోరీకి సంబంధించి ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది? రైట్ దీపిక, అయితే పరకామణి చోరీ వ్యవహారం కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సమర్పించిన ఉండి కానుకల లెక్కింపులో జిఎం గారి మఠం గుమస్తా రవికుమార్ విదేశీ కరెన్సీ చోరీ చేశారు. ఆ తర్వాత ఆ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. అటు తర్వాత పూర్తి స్థాయిలో ఆ కేసు విచారించిన తర్వాత లోక్ అదాలత్ ఆ కేసు పెట్టి రాజీ చేసుకున్నారు. దీని మీద ఒక స్థానిక తిరుపతి నేత హైకోర్టు పిటిషన్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ సిఐడి డీసీ రవిశంకర్ తిరుమల చేరుకున్నారు. మరి కాసేపట్లో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకుని ఆ కేసు సంబంధించిన వివరాలను అలాగే ఆ డాక్యుమెంట్ స్వాధీనం చేసుకోబోతున్నారు. ఆ గతంలో ఎవరు ఈ కేసు విచారించారు, ఆ తర్వాత ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది, ఇంత పెద్ద వ్యవహారంలో చోరీ ఘటన సోమవారి కానుకలు లెక్కించే సమయంలో ఆ ఘటనకు సంబంధించి ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది, ఇంత పెద్ద కేసు సంబంధించి ఎందుకు నీరు గార్చారు అనే దానిపైన విచారించబోతున్నారు. దీని మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా ఆయన వద్దున్న ఆధారాలను సిఐడికి అందజేశారు. గతంలో కూడా ఆయన సిబిసి డిమాండ్ కు విజ్ఞప్తి చేశారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో చూసుకుని దర్యాప్తు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ రకంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో సిఐడి ఆధ్వర్యంలో విచారణ కొనసాగబోతుంది. ఆ పూర్తిగా లోక్ అదాలత్లో ఉన్న కేసుని కూడా హైకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో ఎవరెవరు ప్రమేయం ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవిఎస్ ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అటు ఏవిఎస్ఓ ఇటు తిరుమల 1 టౌన్ పోలీసులు అలాగే అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పాత్రపై కూడా విచారించబోతున్నారు. దీపిక, సురేష్, ఈ పరకామణి చోరీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలపై విచారించే అవకాశం ఉంది? అంటే పూర్తిగా గతంలో విదేశీ కరెన్సీని రవికుమార్ అనే వ్యక్తి చోరీ చేశారు. ఆ తర్వాత ఎన్ని డాలర్లు చోరీ చేశారు అనే అంశం మీద లెక్క తేడా ఉంది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన నేపథ్యము పూర్తి స్థాయిలో ఆ తర్వాత రాజీ చేసుకొని వెలుపల, ఎందుకంటే కోర్టుకు వెలుపల చాలా వరకు ఆస్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దాతల రూపంలో ఇవ్వడము, ఆ రకంగా కొన్ని వ్యక్తిగతంగా రాసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి దీని మీద సిఐడి విచారించబోతుంది. చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా, అలాగే దీని వెనకాల ఎవరు సొత్తుదారులు పాలదా అనే విషయాన్ని తెలుసబోతున్నారు. దీపిక, రైట్ సురేష్, థ్యాంక్ యూ. తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదంలో విషాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రూరల్ మండలం ఆవిలాల గ్రామంలో చోటు చేసుకుంది. మంటలు గమనించి ఇంట్లో ఉన్న తల్లి, కొడుకు బయటపడ్డ విలువైన వస్తువుల
తేవడం కోసం లోనికి వెళ్లిన మునికుమార్ మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.